అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్పై మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఏపీ ట్యాక్స్ పేరుతో రోడ్లు క్వారీలన్నీ దోచేస్తున్నారంటూ ఆరోపించారు. లేటరైట్ గనుల తవ్వకాల్లో విజయ్ 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. అయ్యన్న పాత్రుడికి కోర్టులు అంటే లెక్కలేదని, పెద్ద చెరువులో నిర్మాణాల న్యాయస్థానం నిలిపివేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి అక్రమాలపై వైసీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ హెచ్చరించారు. రాజ్యసభ వస్తుందని చెప్పి ఎంతో అహంకారంతో అయినపత్రి కొడుకుగానే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నర్సీపట్నంలో లాటరైట్ పేరుతో సుమారుగా 500 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అహంకారంతో మాట్లాడతారంటే ఈ రోజు కోట్లు 100 కోట్లు సంపాదించాం, అందులో 50% అమరావతిలో ఉన్న యువనాయకుడికి ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితులు కూడా మాకు రాజ్యసభ వస్తుందని చెప్పి అహంకారంతో గర్వంతో మాట్లాడుతున్నారు. నిజంగా యువనాయకుడికి ఇస్తారు లేదో మాకు తెలియదు కానీ వాళ్ళ పేరు చెప్పి 100 కోట్లు మాత్రం దోచేస్తున్నారు. ఈ రోజు నిజంగా కానీ ఈయనకి రాజ్యసభ కానీ వచ్చేటైతే నిజంగా ఇస్తే రాజ్యసభ కానీ ఏదైతే అయిన పత్రి కొడుకు కానీ ఏదైతే అన్నారో అది నిజమని చెప్పి మేము అందరం కూడా భావిస్తాం. ఇది ఒకటే కాదు, ఈ దోపిడీలు చాలా దోపిడీలు ఉన్నాయి. ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఇప్పటికే సుమారుగా 30 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేసేది టెండర్స్ లేకుండా, ఏ మాత్రం టెండర్స్ లేకుండా కూడా ఇప్పుడే తీసుకుని సోలార్ పేరు మీద చేస్తారు. ఇంకో 70 ఎకరాలు ఉంది, ఆ 70 ఎకరాలు కూడా రేపు రాబోయే రోజు కూడా ఖాళీ చేయడం చూస్తారు. ఈ విధమైన దోపిడీలు ఉన్నాయి.